గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ సార్. హలో హాయ్ హాయ్ బిగ్గెస్ట్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ మరోసారి సంక్రాంతికి బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ ప్రతి సంక్రాంతిని దత్తత తీసేసుకున్నారు అయితే మీరు. బాగుంది తీసుకున్నట్టే. వాళ్ళు నన్ను దత్తత తీసుకున్నారు అనుకుందా. సంక్రాంతికి ఆడియన్స్ నన్ను దత్తత తీసుకున్నారు. ఏంటి సార్ అంటే ప్రతి సంక్రాంతికి అలవాటు అయిపోయిందా? అలవాటు అని కాదు కానీ సంక్రాంతి అంటే ఒక తెలియని ఒక కనెక్షన్ ఉంది. నేను చేసిన ఆల్మోస్ట్ 9 ఫిలిమ్స్లో 4 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. ప్రతి సంక్రాంతి ఒకదాని మించి వెళ్ళింది. సో తెలియకుండా ఆడియన్స్ కానీ నేను చేసే జోనర్స్లో ఎక్కడో వాళ్ళకి ఆ బిలీఫ్, ఆ ఎంటర్టైన్మెంట్, ఆ సినిమా థియేటర్కి వచ్చి సెలబ్రేట్ చేసుకునే ఆ వైబ్, ఆ సినిమాలోకి వచ్చి చూడటమే కాకుండా ఆ సినిమాలో ఉన్న కొన్నిటిని వాళ్ళు తీసుకెళ్ళి అవి ఇళ్లలో ఎక్స్పీరియన్స్ అయ్యి మాట్లాడుతూ వాడుక భాషలోకి తెచ్చుకొని వాళ్ళు దాన్ని మళ్ళీ తిరిగి ఎంజాయ్ చేయటం. దట్ ఈస్ ద బేసిక్ జరుగుతున్న ప్రాసెస్. వెంకీ గారితో F2 చేసినప్పుడు అంతేగాని ఒక పదం కానీ, తర్వాత సరలేరులో నెవర్ బిఫోర్, మన సంక్రాంతికి వచ్చేసరికి ఒక టైప్, అలా ప్రతి సినిమా నుంచి ఏదో ఒక వాళ్ళకి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ కథలో ఉండటం, అవి వాళ్ళు ఓన్ చేసుకొని మళ్ళీ వాటిని సెలబ్రేట్ చేసుకోవటం తెలియకుండా ఇట్స్ లైక్ ఒక బాండింగ్ లాగా అయిపోయింది. సో నెక్స్ట్ కూడా అలాగే కంటిన్యూ అయితే బాగుంటుంది. అంటే ఇప్పటివరకు మీరు తీసిన 9 సినిమాలు అన్నీ సక్సెస్ఫుల్ సినిమాలు. ఇప్పటివరకు అపజయం అంటూ లేదు మీకు. అంటే ఇప్పుడు ఈ 8 సినిమాల రిజల్ట్కి ఈ మనశంకర వరప్రసాద్ రిజల్ట్కి అంటే మీరు గమనించిన వేరియేషన్ కానీ ఏమైనా తేడా ఉంది సార్? అంటే 8కి 8 డిఫరెంట్ జోనర్స్, 8 డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఆ టైంకి ఆ హీరోలకి అవి చాలా పెద్ద హిట్లు అయ్యాయి. బట్ అన్నీ ఒక టైప్ సిచ్యువేషన్లో వచ్చాయి. బట్ ఈ సినిమా కొద్దిగా స్పెషల్ ఏంటంటే చిరంజీవి గారు ఆ కంబ్యాక్ తర్వాత ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడం, దట్ ఈస్ ద స్పెషల్. 2017లో ఆయన తిరిగి వచ్చాక పాలిటిక్స్ నుంచి ఆల్మోస్ట్ ఈ 9-10 ఇయర్స్లో ఇలా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక క్లాస్ లుక్, ఇంత స్టైలిష్గా, ఇంత ఇదిగా, అండ్ అలాగే మన ఇంట్లో మనిషిలాగా మాట్లాడే విధానం, నడుచే విధానం, ప్రజెంటేషను, అంటే ఒక స్టార్ ఇమేజ్ ఉంటూ ఇంత లైవ్లీగా చేసిన సినిమా ఇదే. సో ఇది నాకు చాలా స్పెషల్ అనిపించింది. అండ్ చిరంజీవి గారిని ఇంత పెద్ద సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్లో చూపించే అవకాశం నాకు రావటం, దాన్ని ఈరోజు అందరూ సెలబ్రేట్ చేసుకోవటం, దట్స్ సంథింగ్ స్పెషల్. అంటే చిరంజీవి గారు మంచి వింటేజ్ లుక్లో కనిపిస్తున్నారు. అంటే ఆయన్ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించేశారు. అంటే నిజం చెప్పాలంటే మాకు పీరియాడికల్ డ్రామా చూస్తున్నట్టు 1970sలో అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారు కలిసి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఆయన లుక్ అలా ఉంది. అదే లుక్స్లో ఆయన మళ్ళీ ఒక 35 years బ్యాక్ వెళ్ళిపోయారు. అది పెద్ద ప్లస్ అయింది. అందుకే సినిమా కంటెంట్ కూడా ఈ జనరేషన్ ఆడియన్స్ కూడా చాలా కనెక్ట్ అయిపోయారు. సాంగ్ కానీ, హుక్ స్టెప్ కానీ, ఆయన చేసే జోక్స్ కానీ, ఆయన మేనరిజమ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఇవన్నీ బాగా కనెక్ట్ అయిపోయారు. సో ఆ లుక్స్ అనేది చాలా పెద్ద ప్లస్ అయింది సినిమాకి. సో క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. ఓకే. అంటే ఈ సినిమా సక్సెస్ అనేది మెగా కాంపౌండ్కి మీరు 2 హిట్లు ఇచ్చారు సార్. ఒకటి సుస్మితా కొనిదెల గారికి, నెక్స్ట్ చిరంజీవి గారికి. సో అంటే ఒకేసారి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే చిరంజీవి గారికి ఆయన సక్సెస్ కంటే సుస్మిత గారి సక్సెస్ని మోర్ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఆయన షేర్ చేసుకున్నారు సార్ ఇది మీతో? షేర్ అంటే ఆయన హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు మాట్లాడాను నేను. అండ్ సాహు గారి పార్టీ ఇది లైక్ నాకు ఒక ఫ్రెండ్ లాగా, ఫ్యామిలీ లాగా నాతో ట్రావెల్ అవుతున్నారు. అండ్ ఆవిడ కూడా ఒక పార్ట్నర్ లాగా ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేసి తను ఈ సినిమా సక్సెస్ని ఈరోజు ఎంజాయ్ చేయటం. అండ్ సుష్మిత గారు కూడా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నుంచి, ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ షీఈస్ ట్రైయింగ్ ఆయనతో ఒక మంచి ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయాలని. సో అది ఈరోజు ఈ సినిమా ద్వారా జరగటం, అండ్ చేసే ఫస్ట్ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ అవ్వటం, ఆ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి ఒక ప్రాపర్ బూస్ట్ లాగా ఉంది ఈ సినిమా కూడా. సో ఆ విషయంలో నిజంగా ఆవిడ వెయిట్ చేసినందుకు ఆవిడ పేషెన్స్కి మంచి రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నాను. సార్ అంటే ఒక కొత్త కథ చిరంజీవి గారిని, అంటే కొత్త కథ కాకపోయినా చిరంజీవి గారిని ఎలా ప్రజెంట్ చేయాలో మీరు ఏదైతే అనుకున్నారో అది చూపించేశారు. అంటే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ఇంత, అంటే చాలామంది చిరంజీవి గారి సినిమాలు చూసి చాలా రోజుల నుంచి ఆగిపోయిన వాళ్ళు ఈ సినిమాతో మళ్ళీ చిరంజీవి గారి సినిమా చూసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే చిరంజీవి గారిని ఎలా చూడాలో అలా చూశారు కాబట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఈ రేంజ్ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేశారా సార్, ఇంత అప్లాజ్ వస్తుందని? అంటే ఫస్ట్ మేము సినిమా చూసినప్పుడు మాకు ఆ ఫీలింగ్ అయితే వచ్చిందండి. సినిమా రిజల్ట్ ఎంత పెద్ద హిట్ అవుతుంది పక్కన పెడితే, ఈ సినిమా చూశాక చిరంజీవి గారిని మాత్రం గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటారనేది అనిపించింది. టు బీ హానెస్ట్ అనిపించింది, టీం అందరికీ అనిపించింది.
సో అది అలాగే ఈరోజు ఆడియన్స్ అంత పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకున్నారు. ఎంత రిసీవింగ్ ఉంటే అంత రెవెన్యూ ఉంటుంది కాబట్టి బోత్ ప్యారలల్గా జరిగిపోయాయి. అంటే ఈ సక్సెస్ అనేది అంటే సక్సెస్లో వచ్చిన అందరూ మిమ్మల్ని హిట్ మిషన్ ఇవన్నీ చాలా అంటే ఇవన్నీ ఇలా పిలవటం అనేది మీలో బాధ్యత పెంచింది అనుకుంటున్నారా, కొంత బరువుగా ఫీల్ అంటే బాధ్యత కంటే కూడా ఇంకా ఎనర్జీ బూస్ట్ అవుతుంది. ఇంకా ఏదైనా బెటర్గా చేయాలి, ఇంకా బాగా చేయాలి, దీని తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అని చెప్పి ఇంకొద్దిగా కిక్ వస్తుంది. సో సక్సెస్ ఆల్వేస్ గివ్స్ దట్ ఎనర్జీ. సో దాన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే విల్ బీ ఇన్ దట్ సేమ్ ట్రాక్. సో అదే ఆ ప్రాసెస్లోనే ఉన్నాను. సో ప్రతిదీ మైండ్లోకి తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి. అండ్ నువ్వే తోపు అని అనుకోకూడదు. సో ఆల్వేస్ నన్ను నేను క్రిటిసైజ్ చేసుకుంటా, అనలైజ్ చేసుకుంటా, 1-4 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటాను. సో కరెక్ట్గా ఆలోచిస్తున్నాను, కరెక్ట్గా వెళ్తున్నాను. ఇంత నా మీద నాకే ఒక పెద్ద అనాలిసిస్ జరుగుతూ ఉంటుంది. సో ఆ సెల్ఫ్ అనాలిసిస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఈ సో కాల్డ్ అవి వచ్చినప్పుడు ఆ టైంకి హ్యాపీ ఫీల్ అయ్యి వదిలేసి ముందుకు వెళ్ళటమే. సో ఇమీడియట్గా సినిమాతో పాటు వాటికి డిటాచ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయడం. అంటే సార్, అంటే మీరు ప్రతి సినిమాకు కూడా అంటే ఒక బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ ఈ సినిమాకు అంతే కష్టపడుతున్నారు. అంటే అది నాకు తెలిసి వదిలేస్తున్నారు మీరు ప్రతి సినిమా తొలి సినిమా లాగానే అదే కష్టపడుతున్నారు. అంతే, ముందు సినిమా అదే డిటాచ్ చేస్తాను. నాకు ముందు సినిమా రిలీజ్ 2వ రోజుకి డిటాచ్ అయిపోతాను. ఇంకా ఆ తర్వాత ఆ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది పబ్లిసిటీ ప్రమోషన్స్లో ఉంటాను. అది అయిపోయాక రేపు మండే తోటి ఇక స్లోగా కంప్లీట్ డిటాచ్ అయిపోతూ నెక్స్ట్ మా కథ ఏంటి, ఆ గోల్ ఏంటి, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఫ్రెష్ జర్నీ, ఈసారి ఇంకేం చేయాలి అనేది అలా వెళ్ళిపోతూ ఉంటాం. అదే సక్సెస్ మన మైండ్లో హ్యాంగ్ ఓవర్ ఉంటే మన డెసిషన్ మేకింగ్ కానీ మన స్టోరీ సెలెక్షన్ కానీ ఇట్ విల్ ఎఫెక్ట్. సో దట్స్ వై ఎంత డిటాచ్ అయితే ముందు సినిమాకి మనం అంత బాగా పనిచేయాలి.